లేకపోయి ఇచ్చిపోతారు. ఇప్పుడు టీవీ లైన్ కాదు బాబాయ్. మరి ఇప్పుడు మీకు ఫంక్షన్ వస్తుందా? పింఛన్ వస్తుంది ఈ నెల. మరి ఈ నెల ఇచ్చారా? ఈ నెల ఫంక్షన్ ఇచ్చారా? వస్తారో ఇయరు పేసి పెట్టి తగద పెట్టి గుండు పెడుతున్నారు, లోపల గుండు పెడుతున్నారు. కాదు మరి వాలంటీర్లు తీసేస్తామంటున్నాడు కదా చంద్రబాబు. మరి ఎట్టి చేయాలా? నేను ఒక్కడి ఊరిని పెట్టి బాబు అది 10 మందిని పెట్టి ఆడవాళ్ళు మోకులు ఆపి మాకు ఇదే ప్రభుత్వం కావాలని కోరు. నేను కూడా చిన్నగా ఇటు పాగలాడుకుంటా వస్తా, లేకపోతే బండి కట్టుకొని వస్తా. జగన్ కావాలని ఎందుకు అంత నమ్మకం ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద? మంచి ఆయన నానే తరాల నుంచి నాకు పింఛన్ ఎప్పుడు పింఛన్ కాదు. 60-70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి నేను వదిలిపెట్టను. ఎంతైనా రేపు ఈ పార్టీకైనా రేపు నేను పార్టీకి దానికే ఓటేస్తావు. మరి ఇప్పుడు వాలంటీర్లని తీసేసామంటున్నారు. ఇప్పుడు ఫంక్షన్ మీకు ఇంటి దగ్గరకు వచ్చి ఇవ్వరంటే ఇంకా మరి నేనేం చేస్తున్నాను? మరి 10 మందితో వండే పని కాదు, అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అంటున్నారు కదా. మరి మీకు వాలంటీర్లు ఉంటే మంచిదా, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే మంచిదా? వాలంటీర్లు ఉంటేనే మంచిదా. మన ఇంటికాడ వస్తారు, ఇంటి పండుకున్నా కానీ రేపి ఇచ్చిపోతున్నారు, ఇంటి కడపకి ఇచ్చిపోతున్నారు. అవును. మరి ఇట్లాంటి ప్రభుత్వం బాగాలేదు. నేను చేస్తాను అంటే వాడు వచ్చినా రేపు ఇటు చేస్తేనే సరే, లేకపోతే వాడు గుండు కొట్టుకొని వాడిపోతాడు. మరి మీ పరిస్థితి ఏంటి బాబాయ్? ఈ నెల ఇన్ని రోజులు ఫంక్షన్ ఆగింది ఎప్పుడూ లేదుగా. లేదు, ఏదో పేసి పైన తగాదాలు. చంద్రబాబు చెబుతున్నాడు వాలంటీర్లు వద్దంటున్నాడు చంద్రబాబు. కావాలేక ఆయన వద్దంటున్నాడు. పేసి పెట్టేది ఆయన, అన్నిటికీ చేసేది ఆయనే. అందులో దూరుతాడు, ఇందులో దూరుతాడు, అందులో పోతాడు, ఇందులో పోతాడు. కమ్ముదు ఇటు తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయేలా కాంగ్రెస్ పార్టీకి ఆయనకి విరోధమే కదా. మళ్ళా అందులో చేరాడా బాబాయ్? మరి ఇప్పుడు ఫైనల్ గా నీకు ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చే ఫంక్షన్ నచ్చిందా, అక్కడికి వెళ్ళి తెచ్చుకునే విధానం నచ్చిందా? నాకు ఈ పరిపాలన నాకు నచ్చిందయ్యా. బియ్యం కానీ ఏదైనా కానీ డబ్బులు అందరికీ ఇస్తున్నాడు. 40 సంవత్సరాలు పెట్టాడు కదా, 40 సంవత్సరాలకి ఇప్పుడు 2-3-4 సార్లు ఇస్తున్నాడు డబ్బులు వస్తున్నాడు. అన్ని పరిపాలన బాగానే చేస్తున్నాడు. కానీ ఒకరు పోయి త్యాగం చేయాలని. ఫైనల్ గా మరి వాలంటీర్లు ఈసారి వస్తారంటావు మళ్ళీ పెన్షన్ ఇవ్వడానికి? వస్తారు, రావాలి. పార్టీ గెలిసే వస్తాడు, పార్టీ గెలవాలి కదా. గెలవదంటావు మరి? ఎటు గెలవదు జగన్. గెలుస్తాడు జగన్ వస్తాడు. ఇవన్నీ తోకలు పైన తాగి పైన నాకు తల బాగా ఉండదు. బాగుండదు. టీడీపీ గురించి మాట్లాడితే బీపీ వస్తుంది. జెండా చూడండి, ఆ జెండా నాకు నచ్చదు, భయంకరంగా ఉంటుంది. ఓకే, మరి ఫైనల్ గా అయితే వాలంటీర్లు ఉంచాలంటావు? ఓకే, మా పార్టీ రావాలి. అసలు ఈ జనానికి అది అట్లే ఉంటది. అది రేపు ఏ బొక్కలో పోయే బాము ఆ బొక్కకే పోతుంది. జగన్ వస్తాడు. ఇవన్నీ పైన నేను పోతా, దానికి పెడతా, దానికి పెట్టు, దీనికి పెట్టు, ఏ బొక్కకు పోయే బాము ఆ బొక్కకే పోతుంది. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు నాగూర్ భాష. నాగూర్ భాష గారు ఏం చేస్తుంటారన్నా? నేను డ్రైవర్ని. ఏంటన్నా మరి ఇప్పుడు మీకు డ్రైవర్లకు వాహన మిత్ర అనేసి పెట్టారు, అవన్నీ మీకు వస్తున్నాయన్నా? అసలు పక్కాగా అంటే అందరికీ అందట్లేదు, కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలకు మాత్రమే ఇస్తున్నారు అనేసి అంటున్నారు కదా. అది మొత్తం అబద్ధం. మరి మీకు తెలిసినంత వరకు ఈసారి ఏ పార్టీ అధికారంలో రావచ్చు? మొత్తం తడిబిడిగా ఉంది, కానీ అయినా వైసీపీ గురించి ఎక్కువ వైసీపీ వస్తుందని అనుకుంటున్నారు. పక్కాగా. ఎందుకని రావాలనుకుంటున్నారు అన్న వైసీపీ? అని చేసిన మంచి పనులు. ఏం మంచి పనులు అంటారు? చాలా అంటే పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారు. పథకాల వల్ల ఉపయోగాలు ఏంటి అనేసి చాలా మంది అడుగుతున్నారు కదా. సోమరిపోతులు చేస్తున్నాడా? పథకాలు ఇచ్చి ఇంకా ఇతనైతే ఇంకా ఇతని గురించి మనం మాట్లాడుకోకూడదు. ఏది పవన్ కళ్యాణ్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మనం మాట్లాడకూడదు. మన జగన్ గారు చేసిన పని చాలా మంచిగా చేశారు. చాలా మంచి పని అది. సోమరిపోతులు అంటారా? ఆయన చేశారు ఫస్ట్లో. మరి ముస్లిమ్స్ కి 10వ తరగతి షాదీ తోఫాకి 10వ తరగతి సర్టిఫికేట్ పెట్టడం అవసరం ఉంటుంది. మరి తప్పదు కదండి. కొంతమందికి పేదలు ఉన్నారు,
ఆ టైంలో డబ్బులు దొరకవు. అలా కాదన్నా, ఇప్పుడు షాదీ తోఫా పడాలి అంటే 10వ తరగతి సర్టిఫికేట్ కంపల్సరీ అవసరం అనేసి పెట్టారు కదా, అది పెట్టడం వల్ల చదువుకొని పిల్లలు కూడా ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మీ 10th సర్టిఫికేట్ ఉంటే చేస్తున్నాయి మినిమం. చదువుకోని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రాదంటారు. దానికోసమే కదా, దానికోసమే చెప్పారు, జగన్ గారు చెప్పింది దానికోసమే కదా, చదువుకోవాలని పెట్టారంటారా? మరి దానికోసమే. ఇప్పుడు జగన్ గారు చేసిన పనులు చాలా, అసలు ఆ బళ్ళు చూస్తే చెప్పుకునేవి కాదు. అంటే ముస్లింస్ కి మంచి జరగడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు, అందుకనేసి షాదీ తోఫా చెప్తున్నాడు. వాడు ఎవడో చెప్తాడా, ఆడెవడో చెప్తాడు, ఆడు చెప్పినట్టు మనం మొత్తం వినుకుంటా రోడ్ల మీద పోతాం ఏంటి? మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు? అసలు వాడు జఫ కదండి, అసలు ఆడు జఫ, పెద్ద జఫాడు. అసలు వాడికి ఒక్క టికెట్ ఈ మొత్తం చెప్పుకునేది కదా, ఇక అసలు పెద్ద వేస్ట్. రామకృష్ణారెడ్డి గారి సంగతి ఏంటంటే ఆయనకి అసలు ఆయనకి ఎంపీ టికెట్లు లేదు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ అయితే ఈ రాష్ట్రాన్ని కాదు చాలా ఊరికి వెళ్ళిపోయారు ఆయన. నమస్తే, మీ పేరమ్మా? నా పేరు కృష్ణమ్మ. కృష్ణమ్మ గారు ఏం చేస్తుంటారమ్మా? ఏం చేస్తున్నా చేతగాక ఇంట్లో కూర్చోడం. వయసు పైబడింది కదా. మరి ఫింక్షన్ల సంగతి వచ్చేసరికి 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి మీకు ఏ విధంగా అందించాడు? మా బంగారం వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ మహారాజు దండం పెట్టుకోవచ్చు. చేత కాకపోయినా తలుపు తట్టి మళ్ళీ తలుపు తట్టి ఇచ్చిపోయారయ్యా, వాళ్ళ కడుపు చల్లకుండా. మరి ఆయనే రావాలయ్య, మాకు ఆయన రావాలి. మరి ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తుంటే మరి మీకు వాలంటీర్లు అయితే తీసేశారు, వాలంటీర్లు మీకు ఇళ్ళ దగ్గరకు వచ్చి ఫింక్షన్లు ఇవ్వరండి. ఇంకా మరి మేము ఏం చేయాలా చేత కానప్పుడు? మరి మేము ఆడిపోయాము, మాకు ఆడి చేయాలని చూపెట్టాలా? మరి చంద్రబాబు చెప్తున్నాడు కదా, ఇంకా మీరు వెళ్ళి సచివాలయాల్లో పంచాయతీ ఆఫీసుల్లో ఫింక్షన్ తెచ్చుకోండి, వాలంటీర్లు అయితే రారంటున్నారు. ఆయన పోయి తీసుకురమ్మనండి. ఆ మాకు చెప్పిన ఆయన పోయి తీసుకొచ్చి మాకు ఇవ్వమనండి. ఈయన వద్దాడు కదా, ఆ మానవుడిని చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి మాకు ఇవ్వమనండి అయ్యా, మా చేత కాదు. ఓకే, మరి మీకు ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చే పద్ధతి నచ్చిందా, లేదా అక్కడికి వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే? మాకు ఇంటికి వచ్చే ఇచ్చేదే మాకు నచ్చింది. మాకు ఇంటికి వచ్చి మా పావులు ఇచ్చిన వరకైనా మా చేతుల్లో పెట్టింది మాకు నచ్చింది అది. మరి ఇలా ఫింక్షన్లు ఇవ్వటం వల్ల ముసలి వాళ్ళు సోమరపోతనానికి గురవుతున్నారు, ఇలా ఫింక్షన్లు ఇవ్వద్దు అంటున్నాడు చంద్రబాబు. అంటే ఏం సోమరపోతానం చేస్తానంటే ఆ మానవుడికి, ఆయనకి ఏం సోమరపోతానం చేస్తున్నాం మేము. చేతకాని వాళ్ళం ఏం చేస్తామంట? వాళ్ళ అమ్మ నాన్నలు చిన్నోళ్ళ, వాళ్ళు కూడా అట్నే చేస్తారా? వాళ్ళు కూడా సోమరిపోతులేనా? మేమే సోమరిపోతులేనమా? ధర్మం కాదు అది, న్యాయంగా మాట్లాడమను. మరి ఫైనల్ గా మరి వాలంటీర్లు మళ్ళీ తిరిగి మీకు ఫింక్షన్లు ఇస్తారని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. మయ్యే వస్తాడు మాకు ఇస్తాడని మేము నమ్ముతున్నాం. ఏంటంత నమ్మకం ఏంటమ్మా? మాకు నమ్మకం ఉండబట్టే, మాకు నమ్మకం ఉంది కాబట్టి అయ్యా మయ్యా నువ్వే రావాలయ్యా, నువ్వే మాకు డబ్బులు ఇవ్వాలయ్యా, మా చేతకాని వాళ్ళం ఇక్కడ కూర్చొని కదలేక ఎండకు వనస్థాపన చేస్తున్నాం, అందుకే మేము చేస్తున్నాం. మరి ఈ 2 నెలల పరిస్థితి మీకు ఎలా? ఈ 2 నెలలు అయితే వాలంటీర్ రారని తేల్చి చెప్పేశారు. ఈ 2 నెలల కాలం మరి ఈసారి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ వాలంటీర్లు వస్తారు, అధికారంలోకి రాకపోతే వాలంటీర్ శాశ్వతంగా రారు. ఇలా పెన్నాడు పంపిస్తాడు. ఎవరిని? ముసలాళ్ళని పంపిస్తాడు. ఎవరంటే బాబు పోమనేగా పని చేసింది. పోయి నువ్వన్నీ ఏమన్నా పెట్టి ఆయన ఏమన్నా తీసుకొచ్చి నీ కొత్త ఏమన్నా ఒక మంచి పని చేయి, 10 మందిని మేలు కోరి పని చేయి, ఇదిగో ఈ పని చేస్తే ఏం పర్వాలేదు మీకు, ఇదిగో ఈ న్యాయం చేస్తున్నా అని న్యాయం చేసే పని చేస్తే ఎవడని నమ్ముతారు. న్యాయం చేయకుండా చెబితే ఎవరు నమ్మాలి నాయన? మరి ఫైనల్ గా ఏంటమ్మా, మరి ఇప్పుడు ఈ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఫింక్షన్ తెచ్చుకోవాలి, మరి మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాలంటీర్ అమ్మని మేము అడిగేది. మాకు వాలంటీర్ వస్తే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు పాపం తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి తలుపు తట్టి ఇచ్చారయ్యా. ఇప్పుడు దాకా మాకు కమ్మగుంది. ఇవాళ ఎటు పోవాలన్నా మంచి నీళ్ళకి చావాలా, ఆడ పడిగాసలు గాయాలా, పొద్దున్నే పోయి దండం పెట్టి వచ్చాం సచివాలయానికి. అమ్మ ఇప్పుడు కాదు సాయంత్రం రేపు ఇస్తారు పోండి అంటే వచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం. ఏం చేయాలా? మళ్ళీ వాలంటీర్ రావాలా? వాలంటీర్ రావాలా? వాలంటీర్ వస్తే ఇచ్చేనే తీసుకుంటారు. వాలంటీర్ వస్తేనే మాకు. ఓకే అమ్మా, సరే. మీ పేరమ్మా? నా పేరు అన్నమ్మ. అన్నమ్మ గారు ఏం చేస్తుంటావు? నేనేం చేస్తా, పొలం పనేనయ్యా. పొలం పనే చేస్తుంటా? చేతనే రోజు పోతా చేత. ఓకే, మరి ఫింక్షన్ వచ్చాయా? పింఛన్ రాలా, మా ఆయనకి రాలే. ఇంకా రాలేదా? మరేంటి వాలంటీర్లు తీసేశారంటగా? మరి ఏందో మరి ఏంటి తీసేసారు, మరి ఏందో మరి హాయిగా బంగారం వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు.
మరి ఏందో ఎట్ట చేయాలో ఏందో మరి పోయి ఆ వ్యవస్థ ఎట్లా ఎండలో ఉండాలి. మరి వాలంటీర్ వల్ల ఉపయోగమే లేదన్నారుగా అప్పట్లో. ఎవరన్నారయ్యా? మీకు అసలు ఇబ్బంది అవుతుందంట వాలంటీర్ల వల్ల. అవుతుంది ఇప్పుడు ఏంది ఇప్పుడు ఎండ పోయి ఉండాలిగా. మరి వాలంటీర్లు తీసేయడం మంచిది అంటున్నారు చంద్రబాబు నాయుడు. మరి తీసేస్తే ఎట్ట మరి వీళ్ళందరూ ముసలోళ్ళు మొత్తుకోళ్ళు మనసాలను పడి వాళ్ళందరూ ఎట్ట లేదా అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. ఇంకా మీరు నేను ఉన్నంత కాలం వింటే నేను ఫిక్షన్ ఇంటి దగ్గరికి రానివ్వను, ఇంటి దగ్గరికి వస్తే సోమరిపోతులు అవుతారు మీరు అంటున్నారు కదా. ఏం సోమరిపోతులు బంగారం వాళ్ళ పాపం లేచి లేనోళ్ళు కథ ఏదో ఆయన పుణ్యాన పువ్వ తింటారు. మరి వాలంటీర్లు తీసేయడం అన్ని విధాలుగా మంచిదే అని మాట్లాడుతున్నారు కదా టీడీపీ వాళ్ళు. మంచిది కాదంటారు. వాళ్ళు ఏం చేస్తారయ్యా టీడీపీ వాళ్ళు. మరి ఏంటి మరి మీకు జగన్ ఏం చేశాడు అసలుకి? మాకు చేతనే ఉన్నాయా పాపం ఆయన అన్ని చేస్తున్నారు. పిల్లలకి బళ్ళు అన్ని చేతనే ఉండి. మరి ఫైనల్ గా మరి వాలంటీర్లు ఉంచాలా ఈసారి లేదా తీసేయాలా? ఉంచితేనే మంచిదయ్యా, అల్లాడిపోతారు ఎండకి. లేకపోతే వాలంటీర్ లేకపోతే ఓకే. మరి మీ వాలంటీర్ మంచిగా చేస్తాడా? మంచిగానే చేస్తాను. ఓకే ఈ వాలంటీర్ ఓకే ఓకే. నమస్తే, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? శివాలయంకి వెళ్ళి. ఏంటమ్మా మరి ఎండకి మీరు వెళ్ళి వస్తున్నారు? ఫిక్షన్ తెచ్చుకోవడానికి కూడా రేపటి నుంచి ఇలానే వెళ్ళాలి కదా, ఏంటి పరిస్థితి మరి? ఇంకా మా అత్తయ్య అయితే 100 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా మంచంలో నుంచి మరి వాళ్ళ పరిస్థితి ఏం చేయాలి? నాకే దేవుడి పని రావటానికి ఇప్పటికి 8 సార్లు కూర్చున్నాను, కూర్చుంటా వస్తున్నా. కాదమ్మా మరి మీరు పెద్ద వయసు పైబడింది, వయసు పైబడినా కూడా మీకు వాలంటీర్లు పెట్టి పెన్షన్ అందించారు ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు వాలంటీర్లు తొలగిస్తాం తీసేస్తాం అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. మరి మీకు ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా వాలంటీర్? అసలు ఒక్క కాగితం పని చేయాలన్నా కూడా మాకు ఇంటికి వచ్చి ఎన్ని చేసి మనకి తెలియపోయినా మాకు ఎన్ని చేశారు. అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, పింఛను కానీ, ఇల్లు కానీ ఇన్ని చేశారు. ఆ మహానుభావుడు రావాలనే కోరుకుంటున్నాం. కాదమ్మా మరి వయసు పైబడిన వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి పెన్షన్లు తెచ్చుకోలేదు, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు? మరి నాయకుల చేతిలో ఉందిగా, మనకి ఇంటికి వచ్చే తీసుకోవాలని అంటున్నాం. మరి వాళ్ళు ఆ పని చేస్తున్నారు. మరి చంద్రబాబు ఏమో వాలంటీర్లు తీసేయండి అసలు వాలంటీర్లు ఎందుకు అంటున్నాడు కదా, వద్దని అంటున్నాడు. మరి మీకు తెలిసినంత వరకు వాలంటీర్లను ఉంచాలంటారా తీసేయాలంటారా? చాలానేనయ్యా, మాకు అసలు తెల్లారుజాము 4 గంటలకి తలుపు కొట్టి మనకి అంతను పిలిచి లెక్క పెట్టి చేతిలో పెట్టి పోతున్నారు. కావాలనే కోరుకుంటున్నాం. మరి వాలంటీర్లు తీసేయటం కరెక్టా రాంగా? కరెక్టే, మనకి రాంగ్ కాదు. వాలంటీర్లు తీసేస్తామంటున్నారు కదా, తీసేయటం కరెక్టేనా మరి? కాదు కాదు, కావాలా వాలంటీర్లు ఉండాలంటారు కంపల్సరీ. ఎన్ని చేస్తున్నాడో మహానుభావుడు. నమస్తే, మీ పేరు? ఏంటి మరి పెన్షన్ వస్తుందా? జగన్ వచ్చిన అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో పెన్షన్ ఎలా ఇచ్చారు మీకు? మాకు 2050 కాంచి 2050. మరి ఇంటికి వచ్చి ఇచ్చారా ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో? ఇంటికి వచ్చి ఇచ్చిపోయారు. మరి ఈ 2 నెలల పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఈ 2 నెలల కాలం వాలంటీర్ రారు, ఇంకా సచివాలయం దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలన్నారు. పోయిన జనం అంతా నేను ఇప్పుడు ఏడ చేస్తుండు, ఆయన వచ్చి ఇంకేడ చేస్తుడు అని అంటారు. అవును బాబాయ్ గారు, మరి ఇప్పుడు వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదంటున్నారు. మరి వాలంటీర్ల వల్ల మీకు ఏం ఉపయోగం అంటారు అసలుకి? మాకు ఇంటికి వచ్చి అయ్యటం తెరటాలకలు తీయటమే ఉపయోగం. ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వటమే బాగుంది, బాగుంటుంది. మరి ఇప్పుడు సచివాలయం దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఏం చేస్తాం, అట్నే తండుకుంటారు ఉంటారు. పోయి గుంపులు కూకోరు పుట్టిన ఆయన డబ్బులు బ్యాంకులు తెచ్చుకోలేదంట. మరి రేపు ఇస్తారని అంటారు. మరి 3 రోజులు 4 రోజులు గుంపులు పోతారు. మరి వాలంటీర్లు ఇంకా శాశ్వతంగా తీసేస్తా నేను అధికారంలోకి వస్తా అంటున్నాడు చంద్రబాబు. మరి చేసేదేమని మరి మనం జనం ఎటు మొక్కుతారు, ఎటు పోతారు, ఎట్టుంటారో మరి మనకేమిటి అర్థం కాదుగా. ఓకే, మరి ఈసారి మీకు వాలంటీర్లు మళ్ళీ తిరిగి వచ్చి పెన్షన్ ఇస్తారని మీరు నమ్ముతున్నారా? నమ్మట్లా, లేదని అంటుండే ఆయన చెబుతూనే ఉండుగా. కాదు, ఈసారి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వాలంటీర్లు వచ్చి మీకు పెన్షన్ ఇస్తారంటారా? ఆయన వస్తే ఇస్తానంటుండగా, జగన్ వస్తే. మరి వస్తాడా? వస్తాడని అనుకుంటారు జనం. వస్తాడని అనుకుంటున్నారు. సరే బాబు, వస్తాడని అనుకుంటారు. చెప్పండి బ్రో, మీ పేరు? షేక్ సైదా. ఏం చేస్తుంటారు బ్రో? సోషల్ మీడియా కోకల్ ఉన్నారు బ్రో. మరి ఏంటి మీకు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా, ఎలా జరగబోతుంది అంటారు ఈసారి 2024లో ముఖ్యమంత్రి మన సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న. మరి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నారంటారా? నిలబెట్టుకున్నారు. ఏ విధంగా?
ఏ విధంగా ఆయన పరిపాలన బాగుంది కాబట్టి ఆయన చేసిన పథకాల గురించి. అంటే పథకాలు అంటే మేము అధికారంలోకి వస్తే మేము ఇస్తామని చంద్రబాబు చెప్తున్నాడు కదా. ఆయన చెప్తున్నాడు 100 చెప్తుడు, ఆయన ఒకటి కూడా నెరవేర్చడు. చివరి అవకాశం అడుగుతున్నారు, ఈసారి మంచి చేస్తానంటున్నాడు కదా. ఫస్ట్ చేయమని చెప్పండి, తర్వాత ఆయన చెప్పిన దాని ప్రకారం 100 చెబుతుడు. పథకాలన్నీ మన ఇంత ముందులో చెప్పాడు, రైతులను మాఫీ అని అది అని చెప్పాడు. ఏమైనా చేసిండా? మరి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా తెస్తానని తేలేదు, రాజధాని తెస్తానని తేలేదు, రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేశారంటున్నారు కదా. ఎవరు చెప్పారన్న? ప్రతిపక్షాల వాళ్ళు చెబుతురు, 100 చెబుతురు. పడనోళ్ళు ఒకటి కాదు, 100 చెబుతురు వాళ్ళు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి, జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు. ఎదుర్కొని జగన్ గారు గెలవగలరంటారు? సింహం ఎప్పుడైనా సింగిల్ గానే వచ్చింది, పందులు గుంపులుగా వస్తాయి, అందులో మహామాటమే లేదు. పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు ఈసారి? వాడు ప్యాకేజీడు మొత్తం, ఈ గుంపు మొత్తం పెట్టింది కూడా ప్యాకేజీ పవన్ కళ్యాణ్. మరి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు రావచ్చు? వస్తాయన్న ఒక 150 దాకా రావచ్చు. 150 దాకా కంపల్సరీగా, 150 పైన వస్తాయి. 160. మా ఎమ్మెల్యే గారు పిన్నెల రామకృష్ణ రెడ్డి గారు కంపల్సరీగా ఆయన ఇక్కడే గెలుస్తాడు. ఆయన వస్తాడు, ఆయన ప్యాకేజీ కోసం వస్తా ఉంటాడు, పోతా ఉంటాడు ఆయన. అందులో మహామాటం లేదు. నమస్తే బాబాయ్. బాబాయ్ మీ పేరు? రామయ్య గారు. ఏం చేస్తుంటావు బాబాయ్? కాయలు అమ్ముకుంటూ ఉంటావు. ఏంటి మరి పెన్షన్ వచ్చిందా ఈ నెల? వస్తుంది. ఏంటి మరి వాలంటీర్లు తీసేసారుగా మీకు? తీసేయలేదుగా, కాదు వాలంటీర్లు ఇయరంట పెన్షన్, ఇంకా మీరే వెళ్ళి తెచ్చుకోవాలంటగా. సచివాలయం కాడికి పోవాలంట. మరి మీకు ఇంత ముందు ఎలా ఇచ్చారు? సచివాలయం దగ్గరికి వెళ్ళారా? మరి ఇంటికి వచ్చే ఇచ్చారు. మరి ఇప్పుడు వాలంటీర్లు తీసేశారు కదా, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి మీకు? మరి అడిచేస్తారు, మరి నెలలో ఇయ్యలేదుగా, అది సంగతి. మరి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటున్నారు కదా బాబాయ్ గారు. ఒక్క నెల తేవాలంటారు, మరి అంటుందిగా. ఈ ఒక్క నెల కాదంటే ఇంకా చంద్రబాబే వస్తాడంటే వాలంటీర్లు తీసేస్తాడంటున్నాడుగా. అంటుందా? జగన్ రాడంటున్నా, జగన్ రాడంటున్నారు. మరి చంద్రబాబు వచ్చేది, వాలంటీర్లు తీసేస్తామంటున్నారు. వస్తారంటున్నారా? కాదు బాబాయ్ గారు, మరి వాలంటీర్ల వల్ల ఉపయోగం ఏంటంటారు అసలుకి? ఇంటికి తీసుకొని వచ్చేస్తారు. మరి ఇప్పుడు అవ్వాతాతలు నడవలేని వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మరి చంద్రబాబు ఏమో తీసేయాలంటున్నారు. ఎంతవరకు న్యాయం అంటారు మరి? నమస్తే అన్న. మీ పేరన్నా? నా పేరు నాగులు మీరా అన్న. ఏం చేస్తుంటారు? నేను బైక్ మెకానిక్ అన్న. ఏంటన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలన, ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మంచిగా పరిపాలించారని మీరు అనుకుంటున్నారు? అవునన్నా, మంచిగా ప్రతి ఒక్కటి బాగుంది అన్న. ప్రవేశపెట్టే పథకాలైనా, ఏమైనా వాలంటరీ వ్యవస్థ అయినా, రైతు భరోసాలైనా, సచివాలయ వ్యవస్థ, ఇవి మొత్తం బాగానే ఉన్నాయన్న. మరి ఏంటి పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటంటారు? ఉపయోగాలు ఎందుకు చాలా ఉన్నాయన్న ఉపయోగాలు. ఇప్పుడు లేని ప్రతి రైతు ఇప్పుడు 9 గంటల ఉచిత కరెంట్ ఇస్తాను కన్నా, ఇంతకుముందు టీడీపీ లేవు కన్నా. మరి పథకాలే కదా ప్రజలకు కావాల్సింది. మేము అధికారంలోకి వస్తే వీటికంటే అదనంగా పథకాలు ఇస్తామనేసి అన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి చేసి ఉన్నప్పుడే ఏమి ఇవ్వలేదన్న. ఇప్పుడు ఎట్లా నమ్ముతారన్న జనం? మరి జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, రాజధాని అన్నాడు, ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా అన్న. ప్రత్యేక హోదా ఆయన చేతులదే అన్న, అది మోదీ గాడి కారిది. ఆయనకు ఢిల్లీ పోయినసారి ప్రతిసారి పోరాడుతూనే ఉందన్న. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటారు అన్న? ఆయన ఎక్కడ గెలవడన్నా, ఎక్కడ నుంచున్నా ఆయన గెలిచే పరిస్థితే లేదు. ఈసారి సీఎం అవుతా అంటున్నాడు కదా. అవుమనన్నా, అయినప్పుడు చూద్దామన్నా, తొందర ఎందుకు? మరి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా రావచ్చు? 175 వస్తాయి. 175 వస్తాయంట. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు నాగూర్ భాష అన్న. నాగూర్ భాష. ఏం చేస్తుంటారు? డిప్లొమా అయిపోయింది అన్న. ప్రెజెంట్ చికెన్ షాప్ ఉంది, చికెన్ షాప్ చూసుకుంటున్నా. ఏంటన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో మీకు ఏ విధమైన మంచి జరిగింది? మాకు అన్ని జరిగినాయి అన్న. అంటే ఏ విధంగా? మాకు అమ్మఒడి వచ్చింది, మాకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి, సాయి తోఫా డబ్బులు పడ్డాయి నాకు. తర్వాత వచ్చేసి మాకు అన్ని విధాలుగా సాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బడుగు బలహీనత వర్గాల వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎవ్వరు ఇబ్బంది పట్ల, ప్రతి ఒక్కరు SC, ST, BC, మైనార్టీ వర్గాల అంతవరకు మాకు వైసీపీలో న్యాయం జరిగింది.
టీడీపీలో మాకు ఎటువంటి వచ్చింది ఏం లేదు. మాకు ఏదైనా వైసీపీలో న్యాయం జరిగింది, వైసీపీతోనే వేసేది కానీ వైసీపీకే ఓటు. జబర్దస్త్ లో ఉన్న కిరాక్ ఆర్పి అనే అతను విజయసాయి రెడ్డి మీద కామెంట్స్ చేసిన విధానాన్ని మీరు ఎలా తీసుకోగలుగుతున్నారు? ఎవరండి? విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి గారి మీద కామెంట్స్ చేశారు కదా జబర్దస్త్ ఆర్పి. జబర్దస్త్ ఆర్ట్ విజయసాయి రెడ్డి మీద ఆర్పియా ఎవరు? నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసా? ఆయన చేపల పులుసు అమ్ముకోమని ముందు ఏదైనా కానీ ఆ చేపల పులుసు మొన్న ఈ మధ్య వెయిటింగ్ న్యూస్ లో చూసా, బుద్ధింక పడిందంట. ముందు అవి జనాలకి సంవత్సరం చేపల పులుసు పెట్టుకోమను వాడేవాడండి బచ్చాగాడు విజయసాయి రెడ్డి మీద మాట్లాడడానికి. వెంకటేశ్వర స్వామి మాలలో ఉండి కూడా విజయసాయి రెడ్డి గారిని నా బొచ్చు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఆయన బొచ్చు పీకమని పోయి ఇంకేముంది, ఆయన బొచ్చు పీకమని పోయి ఆర్పీది. టీడీపీ వాళ్ళు దినదినానికి దిగజారుతూ వస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఫేమ్ ఉందో వాళ్ళతో వైసీపీ వాళ్ళని తిట్టం చేస్తున్నారు కదా, ఇవన్నీ చూసుకొని ప్రజలు నమ్మి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించబోతున్నారంటారు. ఎట్లా అండి, ఎట్లా దించుతారు? జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేసినవి ఉన్నాయి. అదే టీడీపీ వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, వాళ్ళు బురద జల్లడానికి ఏ విధంగా మాట్లాడతారు. వాళ్ళు ఏది చేసినా గానీ జగన్మోహన్ రెడ్డి గారికి బొట్టిన వేలు ఇంటికి గానీ పీకలేరు ఎవరైనా. అది జగన్మోహన్ రెడ్డి గారికి 175కి 170 పక్కాగా వస్తాయి. ఇప్పుడు మేము ఉన్నామండి, మేము మైనార్టీలో. మొన్న ఏం చేశారు, బీజేపీ ఉంది ఎక్కడో, వాడు వచ్చి మాకు 4% రిజిస్ట్రేషన్ తీసేస్తా అన్నాడు. మాకు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మాకు ముస్లిమ్స్ కి ఎంత 4% రిజిస్ట్రేషన్ ఇచ్చారు. ఆ రిజిస్ట్రేషన్ తీసేస్తే ఇప్పుడు మేము ఉన్నామండి. నేను చిన్న కుటుంబంలో ఉండేవాడిని. డిప్లొమా పూర్తయింది. ఇప్పుడు నాకు జాబ్ రావాలంటే మినిమం 4% ఉంటేనే కదా నాకు జాబ్ రావాలంటే. ఆ 4% తీసేస్తే మేము ఓసీల కింద వస్తాం. దేనికి ఉపయోగం దేనికి మాకు? ఆ బీజేపీ కలిసినా కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ తొందరలోనే ప్రజలు గమనిస్తున్నారు, తొందరలోనే తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నాం మేము. అది గెలుపైందే. ఇంకోటి ఏంటంటే మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఏ చిన్న ఫంక్షన్ అయినా, ఏ చిన్న నాయకుడికి, ఏ కార్యకర్తకైనా ఇబ్బంది పడితే 5 నిమిషాల్లో ఏ టైంలో అయినా కానీ వస్తారు. ఉదాహరణ చెప్పాలంటే మా ఫ్యామిలీలో మాకు జరిగిన ఇబ్బందికి ఒక్క కాలేజ్ చేసింది మేము. విత్ ఇన్ సెకండ్స్ వచ్చి మా ఊళ్ళో పడ్డారు ఎమ్మెల్యే గారు. వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. వెంకటరామరెడ్డి అన్న ఇంకా చెప్పే పని లేదు, ఇంకేం లేదు. వెంకటరామరెడ్డి అన్న ఎమ్మెల్యే గారి కన్నా ఇంకా ఎక్కువ మంచి పనులు చేస్తారు వాళ్ళ తమ్ముడు. వచ్చే కాలంలో వెంకటరామరెడ్డి అన్నకి సీట్ రావాలని కోరుకుంటాను నేను. వెంకటరామరెడ్డి అన్న అభిమానిగా చెప్తున్నా. వెంకటరామరెడ్డి అన్నకి మాచల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీట్ రావాలని ఆ జగన్మోహన్ రెడ్డి అన్నకి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను నేను. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? నా పేరు అరుణ. అరుణ గారు ఏం చేస్తుంటామ్మా? కూలి పని చేస్తుంటా. పెన్షన్ వస్తుందా మరి? ఎవరు ఇస్తున్నారు? వాలంటీర్ ఇచ్చారు. మరి ఈ నెల పెన్షన్ వచ్చా? ఇంకా రాలా. మరి ఇప్పుడు వాలంటీర్లు తీసేసామంటున్నారు కదా, మరి సచివాలయం దగ్గరికి వెళ్ళి పెన్షన్లు తెచ్చుకోవాలంటున్నారు. మరి అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పుడే బాగుంది. ఎప్పుడు వాలంటీర్లు ఉన్నప్పుడు? మరి వాలంటీర్ల వల్ల ఉపయోగమే లేదంటున్నారు కదా. ఉంది, ఎందుకు లేదు? ఏంటి ఉపయోగం? ఏంటి? వాళ్ళు పాకుండా డబ్బులు ఇస్తారు, అది చాలదా? అవసరం లేదు, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు. ఇంతకు ముందులా పెన్షన్లు ఇప్పుడు ఇళ్ళ దగ్గరికి వచ్చేవడం ఎందుకు అంటున్నారు కదా. ఎందుకు? ఇళ్ళ దగ్గరికే రావాలా, ఇంటి దగ్గరికే రావాలి. కాదమ్మా, వాలంటీర్లు పెన్షన్ ఇచ్చే దాంట్లో కూడా దోచుకుంటున్నారు అనేసి చాలా మంది మాట్లాడుతున్నారు కదా. ఎవరో దోచుకుంటారు, అందరు దోచుకోవటం లేదుగా ఎవరు. మరి మాకేం తెలుసాయ్యా? మరి వాలంటీర్ మళ్ళీ మీకు పెన్షన్ ఇస్తారని మీరు నమ్ముతున్నారా? వచ్చి పెన్షన్ ఇస్తాడా మళ్ళీ? ఏమి ఇస్తారు మరి, ఇంకా తెలియదు. మరి ఇంకా అదే మరి వాలంటీర్ కావాలా, ముసలి వాళ్ళు పడతారు. వాలంటీర్ కావాలి అంతే కదయ్యా. మీ పేరన్నా? అన్న, మరి ఎలక్షన్ కోడ్ పడినందువల్ల లేదో మరి వాలంటీర్లు పెన్షన్ అయితే ఆపేశారు, వాలంటీర్లు పెన్షన్ ఇవ్వట్లేదు. మరి ముసలి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? మాకు వారంటీ వల్ల బాగా సేఫ్టీ ఉంది. ఈ వారంటీలో లేకపోతే ఇబ్బంది ముసలి వాళ్ళ పరిస్థితి. ఈ ఎండలకు పోలేరు, టయానికి బండుగారి ముసలి పండుగారి ముసలి ఉంటారు, వాళ్ళ వల్ల వాళ్ళు కాలేదు. ఆడికి పోయి తెచ్చుకోవాలంటే ఇవాళ ఎండలు చూడకపోతే ఎండలు అదిరిపోయి ఎండలు ఉన్నాయి. మాకు వారంటీల వల్ల బాగుంది, వాలంటీర్ల వల్లే బాగుంది. అవును. మరి ఇప్పుడు పెన్షన్ అయితే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. మరి దీనికి కారణం ఎవరంటారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. ఓకే. మరి ఇప్పుడు జనాలు అయితే ముసలి వాళ్ళు, మనమే ఎండకి తిరగలేకపోతున్నాం, మరి ముసలి వాళ్ళు అక్కడికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు?
సార్ ఇది మేము చెప్పేది కాదు, చూసేవాడికి అర్థమైద్ది, వీడియో చూసే వాళ్ళకి అర్థమైద్ది. ఈ ఎండల వల్ల ఎంతమంది ముసలి వాళ్ళు ఇబ్బంది పడతారు, అది అర్థం చేసుకోవాలి వాళ్ళే. ఓకే, అంటే ముసలి వాళ్ళకి ఏం వెళ్ళి తెచ్చుకుంటారు ఫంక్షన్ లో? అసలు ఇంతకుముందు వాలంటీర్ సిస్టమ్ ఉందా అని టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ముసలి వాళ్ళు పోయి పొద్దున పోయి సాయంత్రం పడిగాపులు కాసి తెచ్చుకోలేక అందక కానీ అవసరాలు పోయి తిండి నీళ్ళు లేక అల్లాడిపోయే రోజులు ఉన్నాయి. అవును కరెక్ట్ అన్న. మరి ఇప్పుడు ఇంతకు ముందులాగే చేస్తాం మేము, అధికారంలోకి వచ్చేది మేమే, ఇంకా వాలంటీర్లను తీసేసాం మేము అనేసి చెప్తున్నారు కదా. చేయలేరు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చేయలేరు. ఓకే, మరి ఫైనల్ గా వాలంటీర్ లేనందువల్ల మీకు ఏమేమి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు? మాకు జగన్ వల్ల రుణమాఫీ పడుతుంది, అమ్మఒడి పడుతుంది. కాదన్నా, ఈ వాలంటీర్లు ఇప్పుడైతే పని చేయట్లేదు కదా, మరి ఇక మీకు ఏమైనా పనులు ఆగిపోయాయా? పనులు ఆగిపోయినాయి అంటే ఇప్పుడు పెంచిన పోవాలంటే ముసలి వాళ్ళు ఈ ఎండలకి పెద్దోళ్ళు పిల్లలు ఉంటారు, ఉండలేరు, పనులకు పోతారు. ఈ పింఛన కోసం ముసలి కాసుకుంటారు కదా, వాళ్ళు పోయి తెచ్చుకోలేరు. పిల్లగాడు ఉండాలంటే బైక్ పని ఆపుకోవాలి, ఒక రోజులో పని ఆపుకోవాలి పింఛన్ తీసుకుందాకా. అది పరిస్థితి. ఇప్పుడైతే వాలంటీర్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది. ఓకే, ప్రతి ఒక్క మానవుడికి ఇబ్బంది. ఓకే, థ్యాంక్ యూ. బాబాయ్ మీ పేరు? దేగల దాయిద్ గారు. ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు బాబాయ్ గారు? ఇదివరకు నా ఫ్రాక్ పని పోయినా, ఇది వరకు ఇంతకు ముందు మరి పోవట్లేదు. మరి ఫింక్షన్ వస్తుందా? మరి జగన్ అధికారంలోకి వచ్చిన ఈ 5 ఏళ్లలో ఫింక్షన్ వచ్చిందా? వస్తూనే ఉంది. మరి ఈ నెల ఫింక్షన్ పరిస్థితి ఏంటి? మీరు ఎలా తెచ్చుకుంటారు ఫింక్షన్? మరి తెచ్చుకోవాల్సింది. ఓకే, మరి వాలంటీర్లు తీసేశారు, వాలంటీర్ల వల్ల ఉపయోగమే లేదని చాలా మంది మాట్లాడుతున్నారు కదా. వాలంటీర్లు ఉంటేనే మంచిది. ఎందుకని అంటారు? ఎందుకంటే ఇంకా ఆడిపోయి తెచ్చుకోవాలంటే చేత కాదు, తీసేస్తే మాకు కష్టమే. కాదు బాబాయ్ గారు, వాలంటీర్లు ఉంటేనే మంచిది. వాలంటీర్లు అసలుకి పెట్టడం ఎందుకు, ఉపయోగమే లేదు వాలంటీర్లు పెట్టడం వల్ల. ఫంక్షన్లు అవ్వాతాతలు వెళ్ళి ఇంతకుముందు ఎలా తెచ్చుకున్నారో అలానే తెచ్చుకోండి, నేనైతే వాలంటీర్లు పెట్టను అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా. తీసేస్తే ఆడిపోయి ముసలి వాళ్ళు చావాల్సింది. బాబాయ్ గారు, మరి మీకు 5 ఏళ్ల కాలంలో ఏ రోజైనా సరే వాలంటీర్ల వల్ల ఇబ్బంది ఏమైనా వచ్చిందా? ఇలాగ మీకు ఇబ్బంది ఏం లేదు, ఇంటికే తెచ్చేస్తాం. మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? కష్టమే. మరి వాలంటీర్ని ఈసారి గవర్నమెంట్ వస్తే ఉంచుతారా, తీసేస్తారా? జగన్ వస్తే ఉంచుతాడు. మరి మీకు ఎవరు రావాలంటారు? వాలంటీర్లు ఉండాలంటే మాకు జగనే కావాలి. ఓకే బాబాయ్ గారు. హాయ్ అన్న. ఇప్పుడు ఏం చదువుతున్నావు? 8th క్లాస్ అన్న. 8th క్లాస్ చదువుతున్నావు. మరి ఏంటి, ఎలా అనిపించింది నీకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? బానే ఉందన్న. బానే ఉందా? స్కూల్స్ లో ఎలా ఉంది? స్కూల్స్ లో బానే ఉందన్న. ఏమేమి ఇస్తున్నారు స్కూల్స్ లో? చిక్కీ, ఎగ్, రైస్, ట్యాబ్ మెయిన్ అన్న. ట్యాబ్ మెయిన్ ఇచ్చారు. మరి ట్యాబ్ ని మిస్యూజ్ చేస్తున్నారు అంటున్నారు కదా, నిజమేనా అదంతా? నో అన్న. ఓకే, మరి ఈసారి ఎవరు రావాలనుకుంటున్నావు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారు? మా మామ అన్న. మీ మామ? ఎవరు మీ మామయ్య? జగన్మోహన్ రెడ్డి అన్న. జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి మీ మామయ్య? ఎస్ అన్న. ఎందుకని రావాలంటున్నావు? ఎందుకంటే మాలాంటి బతకాలి కదన్నా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేయట్లేదు అంటున్నారు కదా. ఎవరన్నా చెప్పింది? చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు అన్న బాటు కాదన్నంత, వాడంత బాటు కాదు ఎవరు లేదన్న. కాదు బా, ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళంతా కలిసి వచ్చి జగన్ ఓడిస్తామంటున్నారు కదా. అది జరిగే పరిస్థితి కాదన్న అసలు. మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తాడా? ఎస్ అన్న. ఎవరు మీ ఎమ్మెల్యే? మా మామన్న. ఎమ్మెల్యే కూడా మీ మామయ్యనా? ఎమ్మెల్యే పేరేంటి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. జోలకంటి బ్రహ్మారెడ్డి గెలుస్తారంటున్నారు కదా ఇక్కడ. అది జరిగే పరిస్థితి కాదన్న అసలు. పిన్నెల్లి గారు గెలుస్తారంట. నమస్తే అండి. సార్ మీ పేరు? ఆ పేరు ఎం వెంకటేశ్వర్లు. ఎం వెంకటేశ్వర్లు గారు. ఏం చేస్తుంటారు? మేము వ్యాపారం చేస్తుంటారు. మరి ఏంటి సార్, ఏ విధంగా అనిపించింది మీకు 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? మా పరిపాలన సూపర్ పరిపాలన బాగుంది. మరి గెలుస్తారంటారా సార్ నెక్స్ట్? కంపల్సరీ గెలిచి తీరుతారండి, అందులో అనుమానం లేదు. ఎందుకని గెలవాలంటారు? ఆయన చేసిన పథకాలు మంచి పథకాలు పెట్టాడు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయి. ఏ పథకం కూడా తక్కువ చేయలేదు కదా, ఎందుకు గెలవాలని చెప్పు. ఇన్ని పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఉపయోగం ఉందండి, పేద ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. మరి
ప్రతి ఒక్కటి అమ్మ ఊరి పథకం కానీ మరి రైతు భరోసా కానీ కౌలు రైతుకి డబ్బులు వేసిన రెండు చెప్పులు ఇంతవరకు ఈ పరిపాలనలో ఒక కౌలు రైతు 15,000 14,000 డబ్బులు వస్తున్నాయి. మరి రైతు భరోసా వస్తుంది, అమ్మ ఊడి వస్తుంది, పింఛన్ వస్తుంది. మనకి ఏ తక్కువ వస్తుందని చెప్పు. ఆసరా వచ్చింది, మరి డోకరా రుణమాఫీ వచ్చింది. మరి ఆయన పెట్టిన పథకాలు ఏవో మాకు ఒక పథకం కూడా రాకుండా ఉంటే మేము చెప్పగలము. అవి అసమంత మాటలండి, అవి కడుపుకు గాని మాటలు మాట్లాడుతుంది. ఎవడు అది చిన్నవాడు ఎవడు మాట్లాడే ఆ మాట అది. సరే అది వాళ్ళ ఇష్టం, అది తీసుకున్న కంపెనీ వేయాల్సిందే. ఇంక ఏ నోడికి మనం ఏం చేస్తాం దానికి కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్ ఇచ్చిన పథకాలు తీసుకుని చంద్రబాబు కొట్టేస్తే పరిస్థితి ఏంటి? ఎట్లా వేస్తారండి? ఇప్పుడు చేసిన వాళ్ళకి యాత్ర చేయని వాళ్ళకి యాత్ర అని చెప్పు. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు? పవన్ కళ్యాణ్ ఏముందండి ఆయన దగ్గర ఏం చేస్తారో చెప్పు. ఆయన ఏమైనా గెలిచేవాడే పెట్టేవాడు. ఒకసారి ఓడిపోయిండు, మళ్ళీ ఇప్పుడు 20 సీట్లు తీసుకుంటాడు. ఏం దాన్ని గెలిచే చెప్పి ఆయన చేసే ఏం పథకాలు ఇస్తారు ఆయన చెప్పలే. మొన్న కూడా అన్నాడండి, నేను ముఖ్యమంత్రి కూర్చుంటాను మీరు మొత్తం మారుకోండి అని చెప్పాడు. మున్పి ఎమ్మెల్యేకి గెలవలేదుగా, మళ్ళీ ముఖ్యమంత్రికి ఏడ బాగా తీసుకోవాలి చెప్పు కనీసం. మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఈసారి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారా? ఫుల్ మెజార్టీ గెలుస్తారండి, అందులో అనుమానం లేదు. ఓకే ఓకే చెప్పండి. ప్రసాద్, రాయపడి ప్రసాద్. కూలి పని చేస్తుంటే ఏం చేస్తుంటే. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ విధంగా అనిపించింది? మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందండి. ముసలి పింఛన్లు అయినా వాలంటీర్లు అయినా ఇంటికి తెచ్చేయటం కానీ, మరి ఇలా మనకు విద్యా కానుకలు కానీ, అమ్మఒడి కానీ, ఆయన పథకాలు ప్రతిదీ మనకు అందింది. జగన్ పరిపాలన బాగుంది. ముఖ్యం ఏంటంటే ఇక్కడ మనకు వాటర్ ప్రాబ్లం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ అంటే జగన్ పరిపాలనలో మనకి ఏరియాలో గొడవ లేకుండా ఉంది, బాగుంది పరిపాలన బాగుంది. అవన్నీ అబద్ధాలు, అది నమ్మకూడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాలు మనకి గిట్టని వాళ్ళు ఎన్నో మాట్లాడతారు. ఇప్పుడు మరి చంద్రబాబు గారు ఉన్నాడు, అసలు వాలంటీర్లే వద్దన్నాడు. మరి ఆయన పరిపాలనలో ముసలికి పింఛన్లు అందక 2-3 రోజులు, వారం రోజులు కూడా బాధపడే రోజులు ఉన్నాయి. అదే ఇప్పుడు మన చంద్రబాబు గారు చెప్పేది ఏంటంటే అమ్మ పెట్టదో అడుకోనేది అన్న తీరు మాట్లాడుతున్నాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది, మాకు నచ్చింది. ఏంటది మళ్ళీ ఆయన పట్టించుకుంది ఏంటంట? ఇవన్నీ గిట్టని వాళ్ళు గిట్ట మాటలు మాట్లాడతారు. అంత పరిపాలన అంతా బాగుంది, మాకు నచ్చింది. మళ్ళా మాకు జగన్ గారు రావాలనే కోరిక. రావచ్చు 170 స్థానాల్లో 150 రావచ్చు, కానీ గెలుపు అయిందే. మళ్ళా బియ్యం ఇస్తున్నారు, డబ్బులు పింఛన్ ఇస్తున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇంటికి తెచ్చి వాలంటీర్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు వాలంటీర్లు తీసేస్తారు. వద్దయా, రావాలా, వాలంటీరే ఉండాలి. అసలు వాలంటీర్ వల్ల ఉపయోగం లేదన్నారు. ఉపయోగం ఉంది, వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి పండుకున్న లేపిస్తున్నారు. ఏమైంది మరి ఇప్పుడు పెన్షన్ వాలంటీర్లు ఎవరంట కదా? ఇంకా వాలంటీర్ అయిపోతే మేము పోయి ఆడ తెచ్చుకోలేము, మేము నడవలేము, కళ్ళు కాని రావు, మేము ఆడ పోయి కాపలా కూర్చోలేము. వాలంటీర్ ఉండాలా, వచ్చి మాకు ఇంటికాడ వచ్చి ఇచ్చిపోవాలి, ఇంటికి వచ్చి ఇచ్చిపోవాలి. మరి చంద్రబాబు నేను అధికారంలోకి వస్తున్నా వాలంటీర్లను తీసేస్తా అంటున్నాడు కదా? ఆయన తీసేస్తే అట్లా అయింది. రేపు జగన్ వస్తే వాళ్ళే వాలంటీర్ వాళ్ళే ఉంటారు. మరి ఫైనల్ గా ఉపయోగమే లేదనే వాళ్ళకి చెప్తాం. ఎవరు చెబుతారా? ఆయన చెబుతా అయిపోద్ది అయింది, జనం అందరూ అనాలా. ఆయన చంద్రబాబు ఒకటంటే అయింది. ఈసారి మరి వాలంటీర్లు మళ్ళీ మీకు పెన్షన్ ఇవ్వడానికి వస్తారంటారా? రావాలి, వాళ్ళే వస్తారు, వాళ్ళే వచ్చిస్తారు, వాళ్ళే వచ్చి ఇస్తారు. ఆ నమ్మకం ఉందా మీకు? ఆ నమ్మకం ఉంది మాకు, మాకు నమ్మకమే. ఓకే, థ్యాంక్ యూ. మంచిదే. నీ పేరన్నా? పెన్షన్ వస్తుందన్నా? మరి ఈ నెల ఎలా ఇచ్చారన్నా మరి పెన్షన్? వాలంటీర్లు కావాలన్నా. వాలంటీర్లు కావాలి. వాలంటీర్లు లేకపోతే మేము పంచాయతీ ఆఫీస్కి వెళ్ళలేము, మేము నడవలేము. తీసుకెళ్ళేవారు అమ్మ మా నాన్న పనికి వెళ్తారు. మాకు పెన్షన్లు ఇవ్వాలంటే వాలంటీర్ ఉదయం వచ్చి ఇచ్చిపోతాడు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలంటే మాకు
కాళ్ళు కాలుతాయి నేను వెళ్ళలేమన్నా. అన్న మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటన్నా? సుమారుగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల 10 నెలల కాలం పాటు వాలంటీర్ ఇళ్ళ దగ్గరకు వచ్చి మీకు పెన్షన్లు అందించారు. మరి ఈ 2 నెలల కాలంలో ఏ విధంగా జరగబోతుంది? చంద్రబాబు ఏమో వాలంటీర్లు తీసేస్తా అంటున్నాడు, ఇలా పెన్షన్లు ఇవ్వకూడదు అంటున్నాడు. ఆయన తీసేయడానికి ఏందన్నా మరి జగన్మోహన్ రెడ్డి కదా ఇచ్చేది, ఆయన కదా డబ్బులు ఇచ్చేది. వాలంటీర్కి మరి జగన్మోహన్ రెడ్డి కదా ఇచ్చేది, ఆయన ఎందుకు ఆయన ఎందుకు తీసేయాలన్నా? మరి ఆయన కూడా ఉంచాలి కదన్నా వాళ్ళని. ఆయనైనా వీళ్ళైనా వీళ్ళైనా డబ్బులు ఇవ్వాల్సింది కదన్నా. వాళ్ళైనా ఇస్తున్నారు, వీళ్ళైనా ఇద్దరు ఉంచాలన్నా. మరి వాలంటీర్ల వల్ల ఉపయోగమే లేదని చాలా మంది చెబుతున్నారు కదన్నా. ఉపయోగం ఎందుకు లేదన్నా? ఉదయాన్నే వచ్చి పింఛన్ ఇస్తున్నారు, మరి ఇంటికి 50,000 వాలంటీర్ ఇస్తున్నారు, వచ్చి అన్ని చేస్తున్నారు అన్న. మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు అక్కడికి వెళ్ళి పింఛన్ తెచ్చుకోవాలి, ఈ విధంగా మీరు ఎలా వెళ్ళగలుగుతారు? మేము వెళ్ళలేమనే కదన్నా కావాలని చెప్పి వాలంటీర్ కావాలని చెప్పి కదన్నా. మరి ఈ ఎండకి నార్మల్గా మనం నడుచుకుంటూ వెళ్ళడానికే చాలా ఇబ్బంది పడతాం. మీరు కొంచెం అవిటితనంగా ఉన్నారు, మీరు అక్కడ దాకా వెళ్ళి తెచ్చుకోగలరా? తెచ్చుకోలేమన్నా, తెచ్చుకోలేము కాబట్టి అందుకనే వాలంటీర్ కావాలని చెప్తున్నాను. మరి వాలంటీర్లని తీసేయాలి అనుకుంటున్న వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాలంటీర్ని తీసేయాలనుకున్నాం, వాళ్ళకి బుద్ధి లేని వాళ్ళు అలా అంటారన్న. బుద్ధి ఉన్న వాళ్ళు అయితే అలా అనలేరు. మరి చంద్రబాబు యువతనాడుగా తీసేయాలంటున్నారు. చంద్రబాబు తీసేయడానికి ఏందన్నా? చంద్రబాబు ఆయన ఇస్తున్నాడు అన్న, వాళ్ళకి ఇవ్వట్లేదు. ఈసారి గెలుస్తాడంట కదా చంద్రబాబు. ఎవరు అన్న ఆయన గెలవడానికైనా ఇప్పుడు అధికారంలో ఆయన లేడు కదన్నా. ఇప్పుడు ఎవరి అభిమానం వాళ్ళది. ఆయన గెలుస్తాడని ఆయన మీద నమ్మకం లేదు కదా. మరి మీకెవరు గెలుస్తారనుకుంటున్నారు ఈసారి? నేను జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అనుకుంటున్నాను. మరి ఈసారి వాలంటీర్లు మళ్ళీ మీకు తిరిగి పెన్షన్ ఇవ్వడానికి అధికారంలోకి వస్తారా? వస్తారు. ఆ నమ్మకం ఉందా మీకు? ఓకే, థ్యాంక్ యూ అన్న. బాబాయ్ మీ పేరు? నా పేరు రాజరత్నం. రాజరత్నం. ఏం చేస్తుంటారు? పొలం పనే. ఏం మరి పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఇప్పుడు వస్తే 7వది 8వది కాదు. మరి పెన్షన్ ఇప్పుడు వాలంటీర్ ఇస్తాడా మీకు? వాలంటీర్ వారంటీ ఇచ్చేది ఇప్పుడు ఇదే ఇప్పుడే ఇయ్యండి. ఇప్పుడు ఇవ్వట్లేదు పెన్షన్. మరి వాలంటీర్లు తీసేశారుగా, ఇంకా అది అందరు అడగాల. ఒక్కల వాడికి తెత్తా కాదు బాబాయ్. మరి వాలంటీర్లు తీసేస్తాం, వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదంటున్నారుగా. ఏంటి మీకు వాలంటీర్లు ఇస్తే బాగుంటుందా మీరు వెళ్ళి తెచ్చుకుంటారు? వారంటీ ఇస్తేనే బాగుంటది. కాదు, ఆడికి వెళ్ళి తెచ్చుకోండి అంటున్నాడు చంద్రబాబు. మరి అన్నీ చేసేదేమని. ఇంతకు ముందు ఎలా అయితే పెన్షన్లు తెచ్చుకున్నారో ఇప్పుడు కూడా అంతే తెచ్చుకోండి. వాలంటీర్లు పెడితే మీరు సోమరిపోతులు అవుతున్నారు అంటున్నాడుగా. ఓకే. మరి మీకు వాలంటీర్లు ఉండటం మంచిదా లేదా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం మంచిదా? వారంట్లో వచ్చి ఇస్తేనే మంచిది. ఎందుకని? ఎందుకని ఇంటికి వచ్చి ఇస్తారు. ఏంటి ఇంటికి వచ్చి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? ఏం చెప్పాము కాదు బాబాయ్, మరి అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అంటున్నారుగా. ఎలా మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇవ్వకపోతే మేము ఏం చేసేది లేదు. మీకైతే వాలంటీర్లు కావాలా? మరి కావాలా, వాలంటీర్లు ఉంచాలంటారు. ఉంచాలా. ఓకే.